మాట్లాడదాం మనము తెలంగాణ రాజకీయ నాయకులు దొంగలు, మోసగాళ్ళు, అధికారులు, పోలీసోళ్ళు ఏ రకంగా ప్రజల్ని హింసిస్తుర్రు అనేది చూసుకోవచ్చు. మనం నిన్న నిర్మల్ జిల్లా రైతుని ఇట్లా పట్టి గుంజుకోపోతున్నాడు. బలవంతుడైన పోలీసోడు, ఏఎస్ఐ అనుకుంటా, వాడిని సస్పెండ్ చేసి నిన్ననే అధికారులు, పై అధికారులు. కానీ వాడు ఒక రైతు కుటుంబము ఉండొచ్చు, లేదా రైతు పెట్టే అన్నం తిని ఆ బాడీ సీమ పందిలాగా బాడీ పెంచవచ్చు. పెద్ద మనిషి ముసలోడు అడుగుతున్నాడు, మాట్లాడుతుంటే కూడా గుంజుకపోతుందంటే గుంజుకపోవాల్సింది ఎవరిని? రైతుని కాదు. ఎంఆర్ఓ 100 సార్లు ఎంఆర్ఓ తిప్పించిండు, ఎంఆర్ఓ అని గుంజుకపోవాలి బయటికి, కానీ రైతుని గుంజుకపోతుంది. అంటే పోలీసు వాళ్ళు పని ప్రభుత్వానికి, అధికారులకి పనిచేస్తారు, ప్రజలకు కాదు. మళ్ళీ మనం చూసుకోవచ్చు, ఈ హైడ్రా రంగనాథ్ అనేటోడు దొంగ, మోసగాడు, వేస్ట్గాడు, మాయ మాటలతోనే చెరువులు, కుంటలు అవి మాయం చేస్తున్నాడు. షేర్లింగపల్లి 200 కోట్ల భూమి అమ్మనీకే ఎమ్మెల్యేకి సహకరిస్తుండు అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ మాట్లాడుతున్నారు కొంతమంది, అక్కడ చూస్తే కూడా అదే తెలుస్తుంది. వచ్చి గుంత మూసి వెళ్ళిపోయాడు, చెరువులు కాపాడుతా అని చెప్పేసి అన్నాడు. ఆ పక్కకే అపార్ట్మెంట్ ఒకటి ఉంది, అట్లా చాలా ఉన్నాయి షేర్లింగంపల్లిలో. చెరువుల పక్కకి, నాల పక్కకి ఏది కూడా కాపాడలేడు. పోయి ఆడేనో ఈరోజు వాళ్ళ పేదలు, వాళ్ళు దాంట్లో ఉన్న ఇల్లు, చిన్న ఇల్లు, అది కూలగొడుతున్నవాడు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్ల దగ్గరనేమో 100 కోట్లు తీసుకున్నట్టున్నాడు రంగనాథ్. ఎందుకంటే ఆయన ప్రవర్తించే తీరు పట్టిన కనిపిస్తుంది. కూలగొట్టలేడు, పెద్దలై ఒక టవర్ కూడా కూలగొట్టలేడు, ఒక అపార్ట్మెంట్ కూలగొట్టలేడు. మనం చూసుకోవచ్చు ఈ చుట్టుప్రక్కలనే 100 వెస్టర్న్ ఉంది కూడా వచ్చింది. వెస్టర్న్ ఫినిక్స్ కానీ, రాజపుష్ప, మై హోము, ఎస్విఎస్ అవతారు, ఇంకేంది అట్లా చాలా ఉన్నాయి. వెరిటెక్స్ ఉంది, గ్రేటర్ ఇన్ఫ్రా ఉంది, అపర్ణవని కూడా కొన్ని ఉన్నాయి, జేబేర్వేని కూడా ఉన్నాయి కొన్ని. ప్రతి ఒక్కరివి ఏదో రకంగా ఎఫ్టీఏలో, బఫర్ జోన్లో ఏదో ఒక రకంగా ఆనుకొని ఉన్నాయి. ఇక్కడ పటంచెర్లో కూడా చూసుకోవచ్చు, ఇక్కడ చాలా ఉన్నాయి. పటంచెర్లో కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. చెరువులు, కుంటలు ప్రభుత్వ ప్లేస్లో కట్టినాయి. అవి కూలగొట్టడానికే ఈ రంగనాథ్కి చేతనైతలేదు. చేత కాదు కూడా అనిపిస్తుంది, ఆయనతో ఏది కాదు కూడా అనిపిస్తుంది. ఆయన చూస్తుంటే ఆయన కేవలం కలెక్షన్కి పనిచేస్తున్నాడు. పేదలు ఎదురు తిరగరు కాబట్టి పేదలే కూలగొడుతుండు. అలవల్ల మొన్నంతకుముందు ఒక షెడ్ కూడా ముసలోళ్ళు కూడా తిట్టిండు, నువ్వు నాశనం అయిపోతావురా రంగనాథ్గా, నువ్వు మట్టి కట్టుకోపోతావురా రంగనాథ్గా అని చెప్పేసి తిట్టిండు. ముఖ్యమంత్రిని కూడా బూతులు తిట్టిండు. తిడతారు కూడా, తిట్టాలి కూడా, ఆ శాపం కూడా తలుగుతుంది కూడా వీళ్ళకి, రంగనాథ్ గారికి, ముఖ్యమంత్రి గారికి కూడా అని అంటున్నారు ప్రజలు సోషల్ మీడియాలో. ఎందుకంటే ఎదురు తిరిగిన వాళ్ళని, అమాయకులని కూలగొడుతున్నారు మీరని. ఇప్పుడు పహల్గామ్లా ఆయుధాలు లేని వాళ్ళని, నిరాయుధులు అయిన వాళ్ళని పాకిస్తాన్ ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లో ఉండి 3-4 నెలల నుంచి అబ్జర్వ్ చేసి ఏ రకంగా అయితే వాళ్ళని చంపినరో, ఇప్పుడు తెలంగాణలో ఈ ముఖ్యమంత్రి హైడ్రా రంగనాథ్ ఇద్దరు కలిసి అదే రకంగా ఎదురు తిరిగిన వాళ్ళ ఇండ్లు చిన్నోళ్ళై కూలగొడుతున్నారు, పెద్దవాళ్ళని కాపాడుతున్నారు అని స్పష్టంగా తెలుస్తుంది. అదే కూడా నిజము, అదే నడుస్తుంది కూడా. ముఖ్యమంత్రి గారు అయితే కాంగ్రెస్ పార్టీని మొత్తం ఖతం చేసే పనిలో ఉన్నాడు.
వాడు ఏది చెప్పిండో అంతకుముందు ముఖ్యమంత్రి అనేటోడు అది పాటిస్తలేడు. ఎవరైతే కబ్జా కావాలన్నాడో వాళ్ళనే తీసుకున్నాడు. ఎవరైతే అవినీతి పరులు అన్నాడో వాళ్ళ కాంట్రాక్ట్నే పక్కకు పెట్టుకుండు. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి నడుస్తూనే ఉంది. ఈ ముఖ్యమంత్రి అయితే పూర్తిగా ప్రజలకు రాక్షస పాలనని అందిస్తున్నాడు. ఇట్లనే ఉంటే ఇక ముందు ముందు ప్రజలు ఘోరమైన పరిస్థితికి పోయి ప్రభుత్వాన్ని తిరగబడి ఎప్పుడు ఎవరు ఏమవుతుందో తెలుస్తలేదు. ఇప్పటికీ ఎమ్మెల్యేలు ఇజ్జత్ లేకుండా పోయింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఇజ్జత్ లేదు, ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలకు కూడా ఇజ్జత్ లేకుండా పోయింది.